గ్రామానికో లేదా ఒక సంఘటనగా చూడడం చాలా ప్రమాదకరం. ఇది ప్రజాస్వామ్యానికే విరుద్ధం. ఇది తెలంగాణలో భూముల భద్రత ఎంత బలహీనంగా మారిందో చూపించే ఒక స్పష్టమైన హెచ్చరిక. ఈరోజు వెలుగుమట్లలో జరిగింది, రేపు ఇంకే జిల్లాలో అయినా జరిగే ప్రమాదం ఉంది. ఇది ఒక ఘటన కాదు, ఇది ప్రమాదకరమైన నమూనా. ప్రజలారా మేల్కొనండి. ప్రజాస్వామ్య పాలన కూలిపోతున్న సంకేతం ఇది. వెలుగుమట్లలో కనిపించింది పరిపాలన కాదు, అధికారవాదం, అహంకారవాదం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీసే పరిస్థితి ఏర్పడ్డది. బ్యూరోక్రసీ అనేది నియంత్రణ తప్పిన పరిస్థితి. ఐఏఎస్ ఆఫీసర్లు, గవర్నమెంట్ అధికారులు ప్రజలకు సేవ చేయడానికి నియమించబడ్డారు. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో మీరు ప్రజల జీతగాళ్ళు, వీళ్ళు ప్రజల జీతం తీసుకునే సేవకులు, ప్రజాప్రతినిధులు. అలాంటిది ప్రజలు ప్రశ్నిస్తే పోలీసు బలగాలు, హక్కులు అడిగితే బుల్డోజర్లు. ఇది పాలన కాదు, రాక్షస పాలన. ఇది భయంకరమైన విధ్వంసకర పాలన. జిల్లా కలెక్టర్ పాత్ర నైతికంగా విఫలమైండు. జిల్లా కలెక్టర్ ఒక పరిపాలన అధికారి మాత్రమే. ఆయన జిల్లా మెజిస్ట్రేటు, ఆ జిల్లాలోని ప్రజలందరి హక్కుల రక్షకుడు కూడా. వెలుగుమట్లలో ఆయన పాత్ర ప్రజల పక్షాన కాకుండా, కన్నీటి బొట్లు గార్చే ప్రజల కన్నీళ్లు తుడవకుండా ఆ ప్రజల జీవితాన్ని చీకటి మఠంలోకి పారదోరిండు. చట్టం పేరుతో ప్రజల గౌరవాన్ని, ప్రజల జీవించే హక్కుని, ప్రజల స్వేచ్ఛని, ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన నరరూప రాక్షసులు వీళ్ళంతా. చట్ట ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిరు. చట్టంలో పేర్కొన్న ప్రక్రియలు అలంకారాల కోసం కాదు, ఫైళ్ళ కోసం కాదు. ముందస్తు నోటీసులు లేవు, అభ్యంతరాల వినికిడి లేదు, డిస్కషన్ లేదు, డిబేట్ లేదు, డైలాగ్ లేదు, రికార్డుల పరిశీలన లేదు. ఇవన్నీ కూడా దేనికోసం ఉన్నాయి? కలెక్టర్ దేనికోసం ఉన్నాడు, మంత్రులు దేనికోసం ఉన్నాడు, ఆర్డీఓ దేనికోసం ఉన్నాడు, ఎంఆర్ఓ దేనికోసం ఉన్నాడు, పోలీసులు దేనికోసం ఉన్నారు? పేద ప్రజల జీవితాలను విధ్వంసం చేయడానికి ఉన్నారా? పేద ప్రజల హక్కులు కాపాడడానుకున్నారా? వెలుగుమట్లలో ఈ ప్రక్రియలన్నీ ఉద్దేశపూర్వకంగా తుంగలో తొక్కిపెట్టాయి. ఇది చట్టం యొక్క అజ్ఞానం కాదు, చట్టాన్ని అవమానం చేయడం. ఈ రాహుల్ గాంధీ చెప్తున్న రాజ్యాంగాన్ని తూట్లు పడిచిండు రాహుల్ గాంధీ. వీఆర్ షేమ్ ఆన్ యూ. ఒకవైపు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నువ్వు భారత రాజ్యాంగం పట్టుకొని పేద ప్రజల పక్కన న్యాయయాత్ర, జోడో యాత్ర చేసినావు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గ్యాంగ్ రేప్ చేస్తుంది పట్టపగలు. మరి ఎవరిని శిక్షించాలి? పొంగులేటిని శిక్షించాలా, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావుని శిక్షించాలా, కలెక్టర్ని శిక్షించాలా? ఎవరు తప్పు చేసిర్రు? ఎవరికి శిక్ష చేయాలి? అదేవిధంగా భూమి హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఇది జీవన హక్కులో భాగము. ఈ హక్కులు పుస్తకాల్లో ఉండే పదాలు కాదు, ప్రజల రోజువారీ జీవితాలకి రాజ్యాంగం కల్పించిన ఆధారాలు. వెలుగుమట్లలో మానవ హక్కులన్నింటినీ తేలికగా విస్మరించారు. భూదాన్ ఉద్యమం అనేది, భూమి దానం చేయడం అనేది తెలంగాణ గౌరవం. ఇక్కడ వచ్చిన స్ఫూర్తితోటే దేశం మొత్తం భూములు దానం చేసిరు. ఆచార్య వినోబా భావే గారు బతుకుంటే AK-47 తీసుకొని వీళ్ళందరినీ షూట్ చేసి పడేటోడు, ఈ ముగ్గురు మంత్రులని, ఈ ముఖ్యమంత్రిని. తెలంగాణలో భూమి కేవలం ఆస్తి కాదు, అది ఎన్నో లక్షల మంది ప్రజల పోరాటాల ఫలితం. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం రజాకారుల నుంచి నేటి వరకు ఎంతోమంది రక్తతర్పణం చేసిర్రు. భూదాన్ ఉద్యమం తెలంగాణలో ఎందుకు బలంగా నిలిచిందంటే ఈ తెలంగాణ నేల న్యాయం, సమానత్వం, నైతికతను అర్థం చేసుకుంది. వినోబా భావే గారు చెప్పిన భూమి భావనకు ప్రస్తుత చర్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. భూదాన్ ఉద్యమ భూములని మింగడం అంటే తెలంగాణ చరిత్రని, తెలంగాణ అస్మితని, తెలంగాణ ఆత్మని చంపివేయడం. మహాత్మా గాంధీ గారు కలల కన్న స్వరాజ్యం ఇది కాదు, పేదల భద్రతపై నిలబడిన రాజ్యం. కానీ ఈరోజు కనిపిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనలో నైతికతకు స్థానం లేదు, మానవీయ విలువలకు స్థానం లేదు. గాంధేయ విలువల పతనానికి స్పష్టమైన ఉదాహరణ. గాంధీ గారు కనుక వస్తే వీళ్ళని ఆ కర్ర తీసుకొని చంపుతాడు, వీళ్ళందరినీ కర్ర తీసుకొని ఉరికించి కొడతాడు. ఒకవైపు హైడ్రా పేరుతో హైదరాబాద్ సంస్కృతిని హైడ్రా బ్యాడ్ అని చేసిర్రు. ఇప్పుడు ఎక్కడికన్నా పోతే హైడ్రా భయంతో హైడ్రా బ్యాడ్ అయిపోయింది. ఈ 2 ఏళ్ల నుంచి నరకం. ఎక్కడ చూసినా కూల్చివేళ్తారు. ప్రజాపాలన కాదు, ఇది దగాపాలన. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చే రాజ్యం వచ్చిర్రు. మంది కొంపలు కూల్చిన ఊర్లో ఏం చేస్తారు? ఊరవతలు ఉరికించి కొడతారు. మన రేవంత్ రెడ్డి గారు భూదాన్ భూముల గురించి ఏం మాట్లాడిండో కూడా చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు, మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడిండో కూడా వినాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చూడాలి, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా చూడాలి, గీతమ్మ వాళ్ళ అమ్మాయి కూడా చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నా అంటే నేనున్నా అంటున్నాడు, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి పాలన కాదు, తూతూ చీచీ పాలన అంటున్నారు. మరి భూదాన్ భూమిలో ఏదో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో వినండి ఒకసారి. చేసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు మా సాంబశివరావు గారు ఎప్పుడు వచ్చినా ఆడ మా వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. డెఫినెట్గా సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగిందంటే డెఫినెట్గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇళ్ళ పట్టాల కోసం వాళ్ళు
విజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి రేపు డెఫినెట్గా లీగల్గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేము పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచన మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఏమనంటే మీరు సూచనిస్తే డెఫినెట్గా చేసుకున్నాం అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు, మీరు ఏదైతే అసెంబ్లీలో చెప్పారో ఇప్పుడు ఇమీడియట్గా 60 ఎకరాలకి ఫెన్సింగ్ వేయండి. 60 ఎకరాలకి ఫెన్సింగ్ వేసి మొత్తం నిజ నిర్ధారణ చేసి అది భూదాన భూములని మీ భూభారత్లో ఇప్పుడు కొట్టినా కూడా తెలుస్తుంది. అది పేద ప్రజలకు పంచండి, అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, అక్కడే ఇల్లు ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఇల్లు కూలగొట్టి మళ్ళీ ఇంకెక్కడో ఇల్లు ఇవ్వడం ఎందుకు? అది నీ భూమి కాదు, ఇది నీ భూమి కాదు. భూదాన్ భూమి, భూదాన్ ఎవరికి కావాలి? భూమి దానం చేసిన దాత ఉద్దేశం ఏంది? పేద ప్రజలకు భూమి ఇవ్వాలి. మిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నీ జీవితం ఏందో, నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినావో మా అందరికీ తెలుసు. మాది ఖమ్మం జిల్లానే. తుమ్మల నాగేశ్వరరావు, నీ జీవితం ఏందో నాకు తెలుసు. భట్టి గారు, మీ ఫ్యామిలీ పరిస్థితి ఏందో మాకు తెలుసు. మీ ఊరు పక్కనే మా ఊరు. నేనేమంటున్నానంటే ట్రాక్టర్ డ్రైవర్లు 100 కోట్లు సంపాదించవచ్చు, 1000 కోట్లకు అధిపతులు కావచ్చు. పాలు అమ్ముకునే సైకిల్ మీద పాలు అమ్ముకునే వాళ్ళు మంత్రులు కావచ్చు, 1000 కోట్లకు రావచ్చు. ఇవాళ బుర్రకథలు హరికథలు చెప్పుకునేటోళ్ళు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు. వి రెస్పెక్ట్ యువర్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ట్రాక్టర్ డ్రైవర్లు 1000 కోట్లకు కావచ్చు, పాలు అమ్ముకునేటోళ్ళు లక్షల కోట్ల అధిపతి కావచ్చు, బుర్రకథలు హరికథలు చెప్పుకునేటోళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు కావచ్చు. కానీ పేద ప్రజలు 125 గజాల కోసం భూదాన్ బోర్డు నుంచి వచ్చిన 125 గజాల్లో రెక్కలు ముక్కలు చేసుకొని తమ రక్తాన్ని చెమటగా మార్చుకొని కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇవాళ ఒక హమాలీ సీన్ అనే ఆయన చూడండి, ఆ వీడియో చూస్తే గుండె పగిలిపోతుంది. ఆయన పాపం ఒక కూలి పని చేసేట ఆయన తన జీవితం అంతా కష్టపడి లక్షల రూపాయలు కూడబెట్టుకుంటే ఇవాళ ఆయన ఉరిపోసుకుంటూ అంటున్నాడు. ఒక్కసారి ఈ వీడియో చూడండి దయచేసి. ఈయన పేరు హమాలీ సీను. పొద్దున్న లేస్తే అన్నం తినేటోడు. కనీసం ఆ వీడియో విజువల్ చూసి గుండె పగిలేటట్టుంది. తల్లిదండ్రులు పిల్లలు అక్కడ తల్లిదండ్రులు కింద పడిపోతే పిల్లలు ఇట్లా గుండెలు బాదుకుంటున్న విజువల్స్ ఉన్నాయి. నాకైతే రాత్రి అంతా నిద్రపట్టలే. మా కుటుంబ సభ్యులకు కొంచెం హెల్త్ బాగాలేక నేను ఒక 1 వీక్ నుంచి వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండాల్సి వచ్చింది. నేను చెప్తున్నా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు నాకు బాగా క్లోజు. మీరు మీ జీవితంలో చాలా కీలకమైన నిర్ణయాలు మేమంతా సపోర్ట్ చేసినాం. దయచేసి అన్న అంటే సీనన్న అని పిలిచారు. అక్కడ మొత్తం ఆ ఏరియాలో 900 ఇళ్లలో నీ ఫోటోనే ఉంది. మరి సీనన్న అన్న అంటే మరి మీ చెల్లెళ్ళని, మీ తమ్ముళ్ళని, మిమ్మల్ని ఇట్లా రాక్షస ఆనందం పొందడాక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి ఎవరు ఆయన భట్టి గారు, మీ ముగ్గురు మంత్రులు ఏమంటున్నారు? జనాలు తిట్లు చూస్తే మీ కుటుంబ సభ్యులు సిగ్గుతో తలదించుకున్నారు. ఎక్కడైతే మీరు ఇల్లు కూలగొట్టిరో అక్కడే వాళ్ళకి అర్హులైన పేదలందరికీ అక్కడే ఇల్లు ఇవ్వండి. మీరేమి అదనంగా చేయాల్సిన అవసరం లేదు. భూదాన్ని ఇచ్చిన భూమి అక్కడే ఇవ్వండి. అంటే అక్కడ కుట్ర ఏంటంటే ఖమ్మం కలెక్టరేట్ చుట్టూ ఇలా 100 ఎకరాలు ఈ పొలిటీషియన్స్ కొనుక్కున్నారు, మంత్రులు, రాజకీయ నాయకులు. ఈ 30 ఎకరాల్లో పేద ప్రజలు ఉండడము, ఈ కూలీ నాలి చేసుకునే కూలీలు ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు ఎందుకంటే అది 30 ఎకరాలు 250 కోట్లు అని చెప్తున్నాడు. దాని పక్కన ఒక మంత్రికి 100 నుంచి 150 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకో మంత్రికి 20-30 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నారు. రాజకీయ నాయకులకు భూములు అని చెప్తున్నారు. చాలామంది బడా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు భూములు సంపాదించారు. ఆ భూమి ఇప్పుడు అక్కడ విల్లాలు కట్టుకున్నారు గుట్ట మీద. ఇప్పుడు అది ఖమ్మంలో బంజారాయిల్స్ లాంటిది, ఖమ్మం పట్టణంలో బంజారాయిల్స్ లాంటి ప్రాంతం. ఇక్కడ ఈ పేదోళ్ళు, ఈ గరీబోళ్ళు ఎందుకు ఉండాలి, ఈ గుడిసెలోళ్ళు మా దగ్గర ఎందుకు ఉండాలి అని అంటే ఆ విలువైన భూములలో ఇప్పుడు విలువ వచ్చింది. వాళ్ళు తీసుకున్నప్పుడు తొండలు గుడ్లు పెట్టని భూములు అవి. ఆడ పాములు చెట్లు కొట్టుకొని వాళ్ళు 10 ఏళ్ళు కష్టపడి భూమిని చదును చేసుకుంటే ఇవాళ పేదోళ్ళని గద్దల్లాగా అక్కడ నుంచి వెళ్ళగొడుతున్నారు. అది మీ ప్రభుత్వ భూమి కాదు, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమి కాదు, తుమ్మల భూమి కాదు. దయచేసి పొంగులేటి శ్రీనాన్న నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా. 15 రోజుల్లో అక్కడ ముగ్గు పోసి ఆ 900లో అర్హులైన వాళ్ళకి ఇవ్వకపోతే నేను మా సైన్యం మొత్తం తెలంగాణ భూమిపుత్రుల సేన అక్కడ దిగుతుంది. ఇక నీ పతనం అక్కడ నుంచే. తుమ్మల ఖబర్దార్, గుర్తుపెట్టుకో, నీ జీవితం అంతా మంత్రి పదవిలో ఉన్నావు. నువ్వు ఒక ట్రాక్టర్ డ్రైవర్ నుంచి వ్యవసాయ కుటుంబంలో వస్తే ఎన్టీఆర్ గారు నీకు ఎమ్మెల్యే చేసి మంత్రి పదవి ఇస్తే ఇవాళ నువ్వు ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక పరిపాలకుడుగా నువ్వు చాలా మంచి పేరు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ 70 ఏళ్ల వయసులో నీ అమ్మనా బూతులు తిడుతున్నారు. అవసరమా నీకు? భట్టి గారు, మీరు ఎంత కష్టపడి మీ అన్న ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిపించి అలా ఈ స్థితికి తీసుకొచ్చాడు. 3 మంత్రులు, మీరు చెప్తున్నా ఆ పేద ప్రజలకి కనుక న్యాయం జరగకపోతే 3 మంత్రుల రాజకీయ జీవితం భూస్థాపితం చేస్తాం. 3 మంత్రులారా ఖబర్దార్, మీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాం తెలంగాణ సమాజం నుంచి. ఆ పేద ప్రజల ఉసురు పోసుకోకండి. తెలంగాణలో 1,80,000 ఎకరాలు భూదాన్ భూములు ఉన్నాయి. ఆ భూదాన్ భూములు ఎవడు మింగిండు? భూములు మింగిన భూబకాసురులు ఎవరు? కొండలు మింగిన ఆనకొండలు ఎవరు?
గుట్టలు మింగిన గుండాగాళ్ళు ఎవరు? గత ప్రభుత్వం అట్లా చేసిందని చెప్పి మార్పు రావాలని చెప్పి ప్రజాపాలన చేస్తే మీరు ముగ్గురు మంత్రులు ఉండి పీకడానికి మీరు ఏం చేయడానికి? కనీసం ఖమ్మం జిల్లాలో వరదలు వస్తే పక్కన 20 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రాలో 20 హెలికాప్టర్లు తిరుగుతాయి. మీ దగ్గర మన ప్రభుత్వం దగ్గర ఉన్న హెలికాప్టర్లు కూడా తెచ్చుకొని చేతగాని దద్దమ్మలు మీరు మొత్తము ఏమని తిడుతున్నారు తెలుసా? మీరు ఈ ముండమోపి ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే ఎంత ఊడితే ఎంత అంటున్నారు. సిగ్గు మీకు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, ముగ్గురు కూడా నాకు పర్సనల్గా తెలుసు. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అండ్ డిమాండింగ్ యూ అండ్ కమాండింగ్ యూ. దిస్ ఈజ్ ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ పౌర సమాజం. తెలంగాణ పౌర సమాజం కోసము మీ సోనియా గాంధీ గారు పంపించిన దూత దీపాదాస్ మున్షి గారు, మీ మీనాక్షి నటరాజన్ గారు, CWC మెంబర్ అజయ్ కుమార్ గారు మా ఇళ్ళకి చుట్టూ తిరిగి 6 నెలలు మమ్మల్ని బతిమిలాడి మీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని 31 నియోజకవర్గాల్లో మేమంతా తిరిగి సపోర్ట్ చేసినాం. 31 నియోజకవర్గాలు ఓడిపోయేటట్టున్నాయి. తెలంగాణ పౌర సమాజం సపోర్ట్ చేయాలని చెప్తే మేము మిమ్మల్ని నమ్మి, రాహుల్ గాంధీ మాటలు నమ్మి, సోనియా గాంధీ గారి మీద గౌరవంతో మేము మార్పు రావాలి, రాజ్యాంగ పాలన వస్తుందని చెప్తే మీరు అంతకన్నా ఆయన ఏమో రాహుల్ పాలన చూపించిండు, మీరేమో రెడ్డి దొరల పాలన చూపిస్తుంది. 90% పేద ప్రజల పక్షాన తెలంగాణ పౌర సమాజం అడుగుతుంది. మౌనంగా ఉన్న మేధావులది కూడా కుమ్మక్కే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కృషి చేసిన కోదండరామ్ సార్ ఏం చేస్తున్నాడు, ఆకునూరి మురళి గారు ఏం చేస్తున్నారు, PL విశ్వేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, అల్తాఫ్ జానయ్య గారు ఏం చేస్తున్నారు. ఇట్లా 70 మంది మేధావుల ఇంటికి దీపాదాస్ మున్షిని, అజయ్ కుమార్ గారిని నేను తీసుకెళ్ళినా. నేను కాంగ్రెస్ కండవా వేసుకొని, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాకపోయినా కూడా కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నాడు, నియంత పాలన చేస్తున్నాడు, అవినీతి పాలన చేస్తున్నాడు అని చెప్పి నా ప్రాణానికి రిస్క్ ఉన్నా కూడా నేను, అశోక్ సారు, సతీష్ కమాలు, మా టీం అంతా, ఒకవైపు జాగో తెలంగాణ అని మురళీ సారు, రఫీ అన్న, సోగరా బేగం అక్క, ఇట్లా చాలామంది మేము సోషల్ మీడియా మీరంతా కష్టపడితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇలా గొట్టంగాలట మిమ్మల్ని అవమానిస్తున్నాడు. ఎవడురా పెయిడ్ ఆర్టిస్టులు? పొంగులేటి ఎవడు పెయిడ్ ఆర్టిస్టులు? పెయిడ్ ఆర్టిస్టులు అన్నందుకు మరి పెయిడ్ ఆర్టిస్ట్ అయితే నువ్వు ఎందుకు వాళ్ళకి ఇవాళ ఇల్లు ఇస్తున్నావు? పెయిడ్ ఆర్టిస్ట్ అయితే వాళ్ళని కేసులు పెట్టి జైల్లో పెట్టాలి కదా. ఎందుకు వాళ్ళకి ఇలా ఇల్లు ఇస్తా, నష్టపరిహారం ఇస్తా, ఇల్లు కట్టిస్తా, కేసులు అన్నీ తీసేస్తా, మధ్యతరగతి మధ్యలో ఉన్న బ్రోకర్లకు డబ్బులు ఇస్తా అంటున్నావు? నిజంగా వాళ్ళు తప్పు చేస్తే శిక్షించండి, 900 మందిని జైల్లో పెట్టండి, ఉరిదీయండి. ఒకవేళ తప్పు చేయకపోతే తప్పు చేసిన కలెక్టరా, తుమ్మలనా, పొంగులేట, బట్టియా, RDOనా, MROనా, మొత్తం ఆ లిస్టు మొత్తం తీస్తున్నాం. ఆ ఇల్లు కూలగొట్టడానికి వచ్చిన ఆఫీసర్లు, RDOలు, MROలు, కలెక్టర్లు మీ ఇల్లు కూలగొడితే ఎట్లుంటుందిరా మీకు? మీ ఇల్లు కూలగొడితే ఎట్లుంటుంది? ఇలా 900 మంది తిరగబడి మీ మీద కక్ష కడితే ఎట్లుంటుంది? ఒక కృష్ణ జింకని చంపితే, ఒక జింక పిల్లని చంపినందుకే ఎవరో కమ్యూనిటీ తెగవాళ్ళు సల్మాన్ ఖాన్ కూర్చోబోపించారు. సల్మాన్ ఖాన్ని వేటాడతామన్నారు. మరి 900 కుటుంబాల వాళ్ళు 3 తరాలు శపథం తీసుకొని మా ఇల్లు కూలగొట్టిన వాళ్ళ సంగతి చూస్తాం, వాళ్ళ సంగతి చూస్తామని కక్ష కడితే మీరు ఉంటారా? ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఉండొచ్చు, మంత్రి పదవి ఉండొచ్చు, మీకు గన్మెన్లు ఉండొచ్చు. మీరు పదవులు కోల్పోయినాక ఈ 900 మంది కుటుంబాలు 3 తరాలు దాడి చేస్తే ఆడుంటారు. దయచేసి అలాంటి కక్షకు దారి తీయకండి. తెలంగాణ చాలా పీస్ఫుల్ స్టేటు. ఇలా కుడుమిస్తే పండగ, కృతజ్ఞతతో ఉండే సమాజం. కాబట్టి గరీబోళ్ళని, పేద ప్రజల ఉసురు పోసుకోకండి. ఒకవైపు ఏమో మూసీ పేరుతో మొత్తం మా రుచి చెప్తాడు. మూసీ పేరుతో ఎంత సేవ్ మూసీ, మేము మూసీని పరిరక్షించమని చెప్తున్నాం. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయకండి. కూలగొట్టమని చెప్పిండా గాంధీ ఏమన్నా? అరే ప్రభుత్వాలు ఎక్కడైనా ఇల్లు కడతారే నాయన, ఈ కూల్చుడైంది. భయపడుతున్నారు, ఒక్కొక్కరు ఎక్కడికక్కడ భయపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఫైనల్ వార్నింగ్, మిస్టర్ రాహుల్ గాంధీ, మేడం సోనియాజీ అండ్ ప్రియాంకాజీ, వీ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ యూ. దట్స్ వై వీ సపోర్టెడ్. నౌ వీఆర్ డిమాండింగ్ చేంజ్ యువర్ క్యాబినెట్. ఈ మంత్రులు చేంజ్ యువర్ క్యాబినెట్ అండ్ చేంజ్ యువర్ CM ఆల్సో. ఇప్పుడు 2 సంవత్సరాలకి అనుభవం లేదు, ఆలోచన లేదు. ఇప్పుడు సరైన అవగాహన ఉంటే సరైన ఆలోచన ఉంటుంది. సరైన అవగాహన లేదు, సరైన ఆలోచన లేదు. అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? అభివృద్ధి అంటే మంది కొంపలు కూల్చడమా? అభివృద్ధి అంటే పేద ప్రజలు ఇళ్ళ మీద పడడమా? ఎవరు చెప్పిండు నీకు అభివృద్ధి గురించి? ఎవడన్నా ఇంకొకసారి అభివృద్ధి పేరుతో బుల్డోజర్ తీసుకొస్తే ఆ బుల్డోజర్ని తగలబెడతాం, ఆ ఆర్డర్ ఇచ్చిన ఆఫీసర్లను కూడా తగలబెడతాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు శాంతి కామకులు. మేము ఒక ఉద్యమకారులుగా, తెలంగాణ పౌర సమాజంలో బాధ్యత గల ఒక జర్నలిజం ప్రొఫెసర్గా చెప్తున్నా, దయచేసి ప్రజలను రెచ్చగొట్టద్దు. ఇట్లా చేస్తేనే జన్జీ ఉద్యమాలు వచ్చినాయి వేరే దేశాల్లో. ఒకవేళ 4 కోట్ల మంది ప్రజలు తిరగబడి మరలబడితే ముఖ్యమంత్రులు ఉండరు, మీ ఆర్మీ ఆపలేదు, మీ పోలీసు ఆపలేదు. దయచేసి నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారికో పొంగులేటుకో శత్రుత్వం కాదు. పేద ప్రజల ఉసురు పోసుకోకండి. ఈ మధ్య పాటలు వస్తున్నాయి, పోతవరో రేవంత్ కూలిపోతవరో అని. కాళోజీ నారాయణరావు ఏం చెప్పిండు? ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టమన్నాడు, ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొట్టమన్నాడు. కాబట్టి ఖబర్దార్ పాలకులారా, దయచేసి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది అన్న రేవంత్ అన్న. ఇమీడియట్గా మీరు అసెంబ్లీలో ఏ విధంగా అయితే చెప్పారో 60 ఎకరాల భూమి పేద ప్రజలకు పంచండి. పేద ప్రజలు అక్కడ ఉండే అర్హత లేదా? కాబట్టి వాళ్ళ తరపున మేము తెలంగాణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, యువతని రిక్వెస్ట్ చేస్తున్నాం, జంజీని రిక్వెస్ట్ చేస్తున్నాం. రచయితలు, కవులు, కళాకారులు, మేధావులారా, యువకులారా,
ఒకవైపు నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, ఒకవైపు పేద ప్రజలు చచ్చిపోతున్నారు. మీరు సోషల్ మీడియాను వాడుకొని #సేవ్ తెలంగాణ అనే మూమెంట్ స్టార్ట్ చేయాలి. 4 కోట్ల మందిలో 40 లక్షల ట్విట్టర్లు మీరు రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, సోనియా గాంధీకి, సుప్రీంకోర్టు జడ్జీలకి, ప్రధానమంత్రికి చెప్పాలి. సేవ్ తెలంగాణ, సేవ్ ఖమ్మం జిల్లా. అక్కడున్న భూములకి గవర్నమెంట్ అథారిటీ లేదు, గవర్నమెంట్ దానికి అంటే కనీస సౌకర్యాలు లేవు, వేరే కాడ ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా. వేరే కాడ ఒప్పుకోం అసలు కాదు, ఒక నిమిషం అన్న, అది ప్రభుత్వ భూమి కాదు, అది కల్వల రామచంద్రరావు అనే వ్యక్తి దానం చేసిన భూమి. ఆ దానం ఎవరికి చేసిండు? భూదాన్ ట్రస్ట్కు చేసిండు. భూదాన్ ట్రస్ట్ వాళ్ళే వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇచ్చిర్రు. ప్రభుత్వం జోక్యం ఏంది? ప్రభుత్వం చేయదలుచుకుంటే కలెక్టర్ గారు అర్హులైన పేదలు ఎవరు, వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళు ఎవరు, ఆదాయ రెవెన్యూ మంత్రి ఉండి నాకు తెలియకుండా నా జిల్లాలో నా కాన్స్టిట్యున్సీలో జరిగిందంటే ఆయన ఒప్పుకున్నట్టే. సీనన్న నీకు తెలియకుండా కూలగొట్టిన బద్మాష్ గారు ఎవడో చెప్పు, వాడిని వదిలిద్దాం, నువ్వు రిజైన్ చేయి ఫస్ట్. ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పుడు మీడియా ద్వారా ముఖ్యమంత్రికి తెలియదా? ఇప్పుడు బయటికి వచ్చి ఎందుకు ఆన్సర్ ఇస్తలేడు? ఇప్పుడు ఆడ పోయి కలవాలే కదా. కాదు నేను చెప్తా ఇప్పుడు ఉద్యమకారులు అందరు పోయి విజిట్ చేసిండ్రా? ఈ మంత్రులు పోయినరా? ముఖ్యమంత్రి పోయిందా? 3 మంత్రులు పోయినరా? పోవాలే కదా. మాకు తెలియదంటే ఏంది? వీళ్ళకి పాలించుడు వస్తలేదు. కొత్తగూడెం పంపించేసినాం అనేది ఒక వార్త. ఎందుకు ఇప్పుడు పొంగులేటి ఇల్లు కూడా 1000 మంది ఖమ్మంలో ఉంది కదా, SR గార్డెన్స్, అది కూలగొట్టి మాకు తెలియదని చెప్తారు. ఇప్పుడు కన్ను పోతే కన్ను అంటారు కదా. మీరు చట్టబద్ధ పాలన చేయట్లే, రాజ్యాంగబద్ధ పాలన చేయట్లే, న్యాయం, ధర్మం, చట్టం, మానవత్వం లేదు. కాబట్టి మీ ఇల్లు కూడా కూలగొడతాం. మేము వచ్చి కూలగొట్టి మళ్ళీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. సీఎం హోదాలో ఒకటే మాట చెప్తున్నాడు, నన్ను ఏరికోరి తెచ్చుకున్నారు, నేను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా, వేరే కాడ ప్లేస్లు ఇస్తా. వేరే కాడ కాదు, అక్కడనే ఇవ్వాలి, అప్పుడే నువ్వు కరెక్ట్. ఇప్పుడు మేమేమనుకుంటున్నాము, జూబ్లీహిల్స్లో ఆయన ఇల్లు ఉన్నది, ఆయన ఇంటి ముంగట స్లమ్ ఉన్నది, అది చూడడానికి ఎట్లనో అనిపించి వాళ్ళని తీసేసినట్టున్నది ఈ కథ. అక్కడనే ఇవ్వాలి, అక్కడ ఇస్తేనే. భూమి ప్రభుత్వం కాదు కదా, భూదాన్ని కదా. వీడెవడు ఇవ్వడానికి? భూదాన్ భూములు మింగడానికి వీడెవడు? వీడు అయ్యసోబ్బా, వీడు అబ్బసోబ్బా? అది ప్రభుత్వాన్ని కాదు. భూదాన్ భూములో మీ పెత్తనమేంద్రా బద్మాష్ గాలారా? భూదాన్ భూమి అది. తర్వాత ఉన్న ఇండ్లను కూలగొట్టుడేంది, మళ్ళీ ఇంద్రమ్మ కట్టుడేంది? అంటే ప్రజల పైసలతోని కాంపన్సేషన్ ఇస్తారా? ఇప్పుడు ఉన్న క్యాబినెట్ వాళ్ళ పైసలతో కట్టాలి, అది ప్రభుత్వ పైసలతో కట్టే అవసరం లేదు. ఆ 3 మంత్రుల దగ్గర నుంచో కలెక్టర్ దగ్గర నుంచి వసూలు చేయాలి. కలెక్టర్ సొంత ఆస్తులు ఒక్కొక్కడికి 100 ఎకరాల ఫాములు ఉన్నాయి కదా. ఈ భూమి మీద 100 గజాల భూమి ఉండదు. ఒకడికి 6000 ఎకరాలు ఉంటాయి, ఒకటి 600 ఎకరాలు ఉంటాయి, ఒకటికి 6 ఫామ్ హౌజులు ఉంటాయి. బట్టీకి మధ్యలో ఉన్న క్యాంప్ ఆఫీస్ సరిపోదు, హైదరాబాద్లో ఉన్న ప్రగతి భవన్ సరిపోదు, ఇంకో 4.5 కోట్లు పెట్టి చేస్తున్నట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన MCHRDలో 9 కోట్లు పెట్టి వాళ్ళు కట్టుకుంటున్నారు. నిజమా కాదో చెప్పాలి. అది ఇప్పుడు వీళ్ళ ఇండ్లు ఏడున్నాయి? మంత్రుల నుండి కూడా ఏం తప్పు అయిపోయినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఆయన వాళ్ళకి దానికి ఒకటి ఉన్నది వాళ్ళ కాడ పాలసీ, నాకు తెలుసు. అది ఏ ఏరియాకు ఆ మంత్రి అని డిసైడ్ అయినరు. నీ దాంట్లో నేను రాను, నా దాంట్లో నేను రాను, నేను ఎంతున్నా నేనే చేసుకుంటా ఫైల్స్ సెట్టింగ్స్ అన్నీ, నువ్వు రావద్దు, నీ దాంట్లో నేను రాను, ఇష్యూ అయినా నేనే చూసుకుంటా, ఏదైనా నువ్వే చూసుకుంటా అనేది అంతే. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, మా హుస్నాబాద్లో స్టేటస్కో ఉన్న భూమిని వినోడ్రి, భూమిలో పిల్లర్లు వేసిండు ఒక మంత్రి, వేరే ఏ మినిస్టర్ మాట్లాడలే. ఎందుకు? ఎవరైనా పొన్నం ప్రభాకర్ ఎవరో కాదు, ఎందుకు మాట్లాడలే వేరే వాళ్ళు? అప్పుడు నాకు తెలిసింది అది ఇన్ఛార్జ్ ఎవడైతే ఉంటాడో దాంట్లోకి వీళ్ళు రారట. దేవాదాయ శాఖ మంత్రి ఎండార్స్మెంట్ చేసిన లెటర్ కూడా చెల్లదు అక్కడ. ఆమె కూలగొట్టాలి, వాని మీద చర్య తీసుకోవాలి, ఈఓ మీద అని ఇచ్చిండ్రు. లేదు చర్య ఇప్పటివరకు. ఎందుకు? వాళ్ళే చెప్తుండ్రు, పొన్నం ప్రభాకర్ రావద్దన్నాడు అని చెప్తుండ్రు. మీరు అన్నది ఓకే, మంత్రులు పంచుకున్నప్పుడు ముఖ్యమంత్రి హోదా అనేది మంత్రి కంటే పెద్ద స్థాయి. అవునబ్బా, ఆయనే కరెక్ట్ పాలన వచ్చి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే ఈ గత ఎందుకు పడుతుంది? 2 ఏళ్లలోనే బద్నాం అయిపోతున్నారు. మా కష్టం అంతా దండిగైపోయింది. నేనేదో సోనియా గాంధీ అభిమానిని, తెలంగాణ ఇచ్చిందని చెప్పి నేనేదో ఊరు తిరిగి ఏదో సపోర్ట్ చేసుకున్నాం మాలాంటి వాళ్ళం. ఇప్పుడు వస్తే ఏ ముఖం పెట్టుకుంటాం? ఇప్పుడు సోనియా గాంధీ ఇజ్జత్ పోయినట్టే కదా. ఇప్పుడు సోనియా గాంధీ ఇమేజ్ని కాపాడాలన్నా ఈ దుర్మార్గుల భర్తం బయట పెట్టడానికే బయటికి వచ్చినాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ లేకుండా చేసే పని చేస్తున్నారు, కాంగ్రెస్లోనే ఉండి. ఇది నిజమైన కుట్ర. ఆడ పోయి పదవి పోతుందంటే రాహుల్ గాంధీ దగ్గర పోయి ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ ఎలక్షన్లు కూడా ఒక విజయం లెక్క చూపించుకొని వస్తున్నారు. ఒక బై ఎలక్షన్ కూడా గెలిచి విజయం అని చూపించేస్తున్నారు. ఎందుకు? వాళ్ళ పదవి ఉండాలి, పదవిలో ఉండి కాంగ్రెస్ని భూస్థాపితం చేయాలి. రాహుల్ జీ, వీఆర్ రిక్వెస్టింగ్ యూ అండ్ వన్స్ అగైన్ వీఆర్ టెలింగ్ వాట్ ఆచార్య వినోబా భావే టోల్స్, భూదాన్ ఈజ్ నాట్ చారిటీ, ఇట్ ఈస్ జస్టిస్. భూమి దానం చేయడం అనేది అది దానం కాదు, అది ప్రజలందరికీ దక్కాల్సిన న్యాయం.
భూమి కొందరి వ్యక్తిగత ఆస్తి కాదు, అది సమాజం కోసం కాపాడవలసిన నమ్మకం. ల్యాండ్ ఈజ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ ఫ్యూ పీపుల్, ఇట్ ఈజ్ ఎ ట్రస్ట్ హెల్డ్ ఫర్ సొసైటీ. పేదవాడి చేతిలో భూమి లేకపోతే స్వేచ్ఛ స్వాతంత్రం అనేది అసంపూర్ణంగా ఉంటుంది. వితౌట్ ల్యాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పూర్ ఫ్రీడమ్ రిమైన్స్ ఇన్కంప్లీట్. రాహుల్ గాంధీ మళ్ళొక్కసారి విను. ఆచార్య వినోబా భావే గారు తెలంగాణలో భూదాన్ ఉద్యమం చేసింది పేద ప్రజల కోసం, బలిసినోళ్ళం కోసం కాదు. గాంధీజీ గారు ఏం చెప్తున్నారు చూడండి.